ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోన్ మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి దుఃఖము, కలవరం, వేదనల మధ్యలో వారు కృంగిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా యావత్ ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అదే రీతిగా ఈ దినాన ఈ వాక్యం వినుచున్న నీ జీవితంలో కూడా నీ సమస్యలను బట్టి, నీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి, దుఃఖములో, వేదనలో, కలవరములో, కృంగిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటూ ఈ మాటలు వినుచు ఉన్నట్లయితే ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే హాగరు అబ్రహాము చేత త్రోసివేయబడి అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆమెకు, ఆమె కుమారుడికి త్రాగడానికి చుక్క నీరు కూడా దొరకనటువంటి పరిస్థితులలో ఆ అరణ్యములో హాగరు ఎంతో రోదిస్తూ ఉంది. ఆమె ఎంతో కన్నీరు కారుస్తూ ఉంది. అలాంటి పరిస్థితులలో దేవాది దేవుడు, మహోన్నతుడైనటువంటి ప్రభు హాగరు యొక్క దుఃఖాన్ని, హాగరు యొక్క కన్నీటిని చూచి ఆమె దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆ అరణ్యపు రోదనలో హాగరును ప్రభు ఆదరించున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, అరణ్యములో నీటి ఓటలు పుట్టించి ఆమె దాహమును తీర్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము అనేటువంటి అరణ్యములో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కలవరాలు, పోరాటాలు బట్టి నువ్వు దేనిని బట్టి దుఃఖిస్తున్నా నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని మరి విశ్వాసములో నిలకడగా నిలిచి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ప్రభువు వైపు చూచుచు ఆయన సన్నిధానములో ముందుకు సాగుదుముగాక. ఈ మాట చేత ప్రభువు మీకు సంతోషాన్నిచ్చి మిమ్మలను ఆదరించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైనటువంటి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, హాగరు ఎవరు లేరు అని దిక్కుతోచని పరిస్థితుల్లో అరణ్యములో రోదిస్తూ ఉండగా హాగరు యొక్క దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి హాగరును చూచి అరణ్యములో నీటి ఓటలు పుట్టించి హాగరు యొక్క దాహాన్ని తీర్చి ఆమెను ఆదరించినట్లుగా మేము చూస్తున్నాం. అట్టి కృప నీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించి, ఏ బిడ్డ ఏ దుఃఖములో, ఏ వేదనలో, ఏ కలవరములో ఉన్న ప్రతి బిడ్డను మీరు కనికరించి దీవించి మీ సాక్షులుగా నిలవబెట్టుమని యేసునామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.
ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్.